వెల్కమ్ టు దియాస్ వరల్డ్. మా చెన్నై పొంగులు ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను రండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉండిద్ది. దానికి కావాల్సింది 2 గ్లాసులు, అంటే ఇదే నలుగురు తినొచ్చు అనమాట. స్మాల్ గిద్దతోటి నేను కొలతలు వేసుకొని ఆ చిన్న గ్లాస్ తోటి వేస్తున్నా చూడండి. 2 గ్లాసులు వేసుకున్నాను. అలాగే పెసరపప్పు వచ్చేసి 1 గ్లాస్ వేసుకున్నాను. మార్నింగ్ టైంలో అయితే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను నైట్లో చేస్తున్నాను కాబట్టి తగ్గించేస్తున్నాను, ఎందుకంటే పెసరపప్పు గ్యాస్ ఫామ్ అయ్యిద్ది. దానికోసం నేను తగ్గించా. ఇప్పుడు ఇది వాష్ చేసుకొని మనం దానికి తగ్గట్టుగా 1.5 గ్లాస్ పెద్ద గ్లాస్ తోటి వాటర్ వేసుకున్నాను. పసుపు అండ్ దంచుకొని మిరియాలు అవి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, నెయ్యి ఇవన్నీ వేసుకొని మనం ఒక 4-5 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. చూడండి, ఇలా దంచుకొని వేసుకోవాలి. మిరియాలు పంటికి తగలాలన్నమాట. 4-5 విజిల్ వచ్చింది అనుకోండి, ఇదిగో ఇలా స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత పక్కనే ఒక బాండి పెట్టుకొని నెయ్యిలో వచ్చేసి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఇవి తీసి పక్కన పెట్టేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లము, చిల్లీ ఒకటి, జీలకర్ర ఎక్కువ వేసుకోండి, అండ్ డ్రై చిల్లీ, కరేపాకు, ఇంగువ చాలా మస్ట్ అండ్ వేయాలి మీరు ఇంగువ. అప్పుడే చెన్నై పొంగల్ టేస్ట్ వచ్చేదన్నమాట. ఇవి అయిపోయిన తర్వాత మనం ఆ పొంగల్లో ఇది యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉండిద్దండి. దీనికి మీరు మధ్యాహ్నం ఇంట్లో పెట్టుకున్న సాంబార్ కానీ, లేకపోతే దీనికని స్పెషల్ సాంబార్ కానీ, లేదా కొబ్బరి పచ్చడి ఇవి నంచుకున్నా కూడా చాలా బాగుండిద్ది. చూసారా, యమ్మీ టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.